హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు, రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులకు ఈ వీడియో ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు అందించడానికే నేను మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందించాలని, ప్రతి ఒక్కరూ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారని నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏమిటంటే 31వ తేదీ ఆగస్టు 2024 ఉదయం 11 గంటల లోపల, అంటే రేపు ఉదయం 11 గంటల లోపల ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. రేపు ఉదయం 11 గంటల తర్వాత, అంటే 31వ తేదీ ఆగస్టు 2024 ఉదయం 11 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ని క్లోజ్ చేస్తారు. దాని తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు కూడా ప్రొవిజనల్ లిస్టు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే మనం కేటగిరీ వైజు చెక్ చేసుకోవచ్చు. మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, మన ర్యాంక్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయితేనే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఒక స్టెప్ మనం ముందుకెళ్ళచ్చు అని చాలామంది కూడా అనుకుంటుంటారు. ఆ సమయం రానే వచ్చింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రేపు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేస్తారు. రేపు ఉదయం 11 గంటల తర్వాత ఎప్పుడైనా కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానటువంటి వాళ్ళు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే రేపు ఉదయం 11 గంటల లోపల మరియు 12-1 గంటల లోపలైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ కంప్లీట్ కాకపోతే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను రేపు ఖచ్చితంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాని వాళ్ళు కంగారు పడకండి. ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో తెలుస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, మీ స్నేహితులందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించగలరని ఆశిస్తూ, జై హింద్.